అందరికీ నమస్కారం అండి. తెలుగు లెసన్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ టెట్కు సంబంధించి పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ సైకాలజీలో మనకు ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే బిట్స్ ఏంటంటే శాస్త్రవేత్తలు, సిద్ధాంతాలు. ఇవి అప్లికేషన్ మెథడ్లో వస్తే ఇంకా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుందండి. ఈ అప్లికేషన్ మెథడ్లో ఈ శాస్త్రవేత్తలను, సిద్ధాంతాలని మనం ఎట్లా దీన్ని క్వశ్చన్కి ఆన్సర్ చేయాలని నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. స్కూల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను మీకు వివరించడం జరుగుతుంది. ముందుగా మనం శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఏ దాని మీద ప్రయోగం చేశాడు అనేది. ఇది పేపర్ 1కు పేపర్ 2కు కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ సిద్ధాంతాలను చూసుకుందాము. తర్వాత చాలా ట్రిక్, అంటే ఏ పదం వస్తే ఏ సిద్ధాంతం అయి ఉంటుంది, లేదా ఏ ఉదాహరణ వస్తే ఏ శాస్త్రవేత్తకు దాన్ని మనం సెట్ చేయాలనేది, అంటే ప్రశ్న ఎంత పెద్దగా ఇచ్చినా గందరగోళం లేకుండా ఏ రకంగా క్లియర్గా ఆన్సర్ చేయాలనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ మనకు ఇవాన్ పావ్లోవ్ అనగానే మనకు గుర్తొస్తుందండి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. దాని పేరు పావ్లోవ్ ప్రతిపాదించిన సిద్ధాంతం శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. మీకు తెలిసిందే, కుక్క, ఈ సింపుల్ వర్డ్స్ కుక్క, లాలాజలము మరియు గంట శబ్దం ప్రయోగం ద్వారా పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మీకు ఆల్రెడీ తెలిసిందే కదండి. ఇది యాక్చువల్గా మనస్తత్వ శాస్త్రవేత్త కాదు, ఒక రష్యాలోని శరీర ధర్మ శాస్త్రవేత్త అయిన పావ్లోవ్, రష్యాకు సంబంధించిన వ్యక్తి, శరీర ధర్మ శాస్త్రవేత్త. అంటే ఇక్కడ ఈయన ఏం చేశాడంటే కుక్కలలో జీర్ణక్రియ ఎట్లా జరుగుతుందో పరిశోధిస్తున్నప్పుడు ఈయనకు నోబెల్ అవార్డు కూడా వచ్చింది. కుక్కలలో జీర్ణక్రియను పరిశీలిస్తున్నప్పుడు ఈయనకు నోబెల్ అవార్డు కూడా వచ్చిందనమాట. అయితే ఈ పరిశోధనలోనే, కుక్కలలో జీర్ణక్రియ పరిశోధిస్తున్న సమయంలోనే ఈయన ఏం చేశాడంటే అభ్యాస సిద్ధాంతాన్ని బయటపెట్టాడు. చూడండి, ఒక మనస్తత్వ శాస్త్రవేత్త కాకపోయినా శరీర ధర్మ శాస్త్రవేత్త అయ్యి మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన అభ్యసన శాస్త్రాన్ని ఆయన బయటపెట్టాడు అనమాట. అది ఏంది మీకు తెలిసిందే కదా. కుక్కకు ఆహారం చూయించినప్పుడు, అంటే సహజ ఉద్దీపన, న్యాచురల్గా చూయించినప్పుడు ఏమవుతుంది, లాలాజలం ఊడుతుంది, అంటే లాలాజలం ఊడుతుంది. అయితే ఏం చేశాడు పావ్లోవ్, ఆహారం ఇచ్చిన ప్రతిసారి ఏం చేశాడంటే ఒక గంట కొట్టిండు, ఒక గంట శబ్దాన్ని ప్రయోగించిండు. గంట శబ్దాన్ని ప్రయోగించడంతో ఏమవుతుంది, కొన్ని రోజులు చేసిన తర్వాత గంట కొట్టి ఆహారం ఇవ్వకపోయినా సరే కుక్క నోట్లో లాలాజలం ఊరేది. ఓకేనా, ఇది క్లియర్, అర్థమైంది కదండి. పావ్లోవ్ రష్యాకు సంబంధించిన శాస్త్రవేత్త, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిండు. ఒక కుక్క మీద ప్రయోగం చేసిండు. కుక్కకు ఆహారం చూపించినప్పుడల్లా ఏం చేశాడు, ఒక గంట శబ్దాన్ని ప్రయోగించిండు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆహారం ఇవ్వకపోయినా సరే గంట శబ్దం కొడితే లాలాజలం ఊరేది. ఇది మనం స్కూల్ లైఫ్లో, స్కూల్ ఎడ్యుకేషన్లో, పాఠశాల స్థాయిలో విద్యార్థులతో దీన్ని అప్లికేషన్ ఎలా చేసుకోవచ్చు అంటే, సింపుల్ ఉదాహరణ, ఒక్కటే ఉదాహరణ మనకు మంచి ఉదాహరణ ఇస్తారండి. పరీక్షలో కూడా దాదాపుగా అట్లాంటి ఉదాహరణలు ఇచ్చే అవకాశం ఉంటుంది. సింపుల్ ఉదాహరణ ఏంది, స్కూల్లో లాస్ట్ పీరియడ్ బెల్, అంటే లంచ్కి ముందు పీరియడ్ బెల్ వినగానే, లంచ్ పీరియడ్ బెల్ వినగానే పిల్లలు ఏం చేస్తారు, బ్యాగులు సర్దేసుకుంటారు ఆటోమేటిక్గా. అంటే ఈ నిబంధన అనేది అక్కడ కండిషన్ అయిందనమాట. మనకి క్లాసికల్ కండిషనింగ్ అనేది ఇక్కడ అప్లికబుల్ అయింది. అంటే పిల్లలు లంచ్ బెల్ కొట్టగానే ఆటోమేటిక్గా మన పర్మిషన్ లేకుండానే, టీచర్ల పర్మిషన్ లేకుండానే బ్యాగులు సర్దేసుకుంటారు. ఇది ఈ ఉదాహరణ ఇచ్చినప్పుడు ఏందది, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. ఇంకా సింపుల్, మనకు రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఏదైనా సమోసా కానీ, బేకరీలో సమోసా వాసన రాగానే, లేదా ఐస్ క్రీమ్ బండి గంట వినగానే మనకు తెలియకుండానే ఏమవుతుంది, మన నోట్లో లాలాజలం ఊరుతుంది. మనం ఏదైనా ఆహారాన్ని చూసినప్పుడు కూడా నోట్లో లాలాజలం ఊరడం అనేది కూడా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి సంబంధించింది. నెక్స్ట్ స్కిన్నర్ కార్యసాధక నిబంధాన్ని ఈయన ప్రతిపాదించాడు. స్కిన్నర్ ప్రతిపాదించిన సిద్ధాంతం పేరు కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఎలుక, పావురం అంటే స్కిన్నర్ బాక్స్ అన్నమాట ఈయన ప్రతిపాదించింది. ఎలుక, పావురం అనే పదాలు వచ్చినప్పుడు ఎవరు, స్కిన్నర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఏం చేశాడు, ఒక బాక్స్ తయారు చేసిండు, దానికి స్కిన్నర్ బాక్స్ అని పేరు పెట్టిండు. ఇందులో ఏం చేసిండు, ఆకలితో ఉన్న ఎలుకను వేసిండు. ఆకలితో ఉన్న ఎలుకను వేసి, అయితే ఆ స్కిన్నర్ బాక్స్లో ఏముంటుంది, ఒక చిన్న గడియ లాంటిది ఉంటుంది, దాన్ని ఏమంటాం, లీవర్, ఒక గడియ లాంటిది ఉంటుంది. అయితే ఎలుక ఏం చేసేది, ఆకలితో ఉన్నప్పుడు అటు ఇటు తిరిగి అనుకోకుండా ఏం చేసింది, ఒకసారి యాదృచ్ఛికంగా ఆ లివర్ను నొక్కేస్తుంది, అంటే ఆ గడెను తీసేస్తుంది. అప్పుడు అంటే ఆ గడి అంటే ఒక చిన్న బటన్ లాగా, ఆ బటన్ నొక్కగానే ఏమవుతుంది, అక్కడ ఒక ఆహార ముక్క పడుతుంది. అట్లా చేసి ఏం చేస్తుంది, అది ఆహారం కావాల్సినప్పుడల్లా అనవసరంగా తిరగకుండా
ఆహారం కావాల్సినప్పుడల్లా ఏం చేసేది, ఆ గడిని అంటే ఆ లివర్ని ఏం చేసేది, ఆ బటన్ ఏం చేసేది, నొక్కేది. దీన్ని ఏమంటారంటే కార్యసాధక నిబంధన సిద్ధాంతం అంటాం. అంటే ఇక్కడ మనం స్కూల్ లైఫ్ లో కూడా దీన్ని ఎట్లా అప్లై చేసుకోవచ్చు అంటే, ఉదాహరణకు ఆ మనం క్లాస్ రూమ్ లో ఒక పిల్లవాడు ఏదైనా సరైన ఆన్సర్ చెప్పాడు అనుకోండి, ఆన్సర్ చెప్పినప్పుడు మనం వెరీ గుడ్ అన్నాం, లేదా మంచిగా చూచిరాత లేదా మంచిగా నోట్స్ రాసినప్పుడు గుడ్ అని వేశాం. అప్పుడు ఆటోమేటిక్గా పిల్లవాడు ఏమవుతాడు, నెక్స్ట్ టైం కూడా ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాడు, నెక్స్ట్ టైం కూడా చాలా బాగా రాసుకురావడానికి ట్రై చేస్తాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, తను చేసిన పనికి మెచ్చుకుంటారు అనే ఉద్దేశంతో మంచి పనులు చేసే అవకాశం ఉంటుంది. దీన్ని కార్యసాధక నిబంధన సిద్ధాంతం అంటారు. నెక్స్ట్ ఎడ్వర్డ్ థాండైక్, పేరు వినుంటారు థాండైక్. ఈయనది యత్నదోష సిద్ధాంతం, యత్నదోష అభ్యసన సిద్ధాంతం, ట్రయల్ అండ్ ఎర్రర్ అంటాం. ఆకలితో ఉన్న పిల్లి, పజిల్ బాక్స్. స్కిన్నర్ బాక్స్ ఏమో స్కిన్నర్, థాండైక్ ఏమో పజిల్ బాక్స్. ఇది గుర్తుపెట్టుకోవాలండి. పజిల్ బాక్స్ అంటే ఎవరు, థాండైక్. స్కిన్నర్ బాక్స్ అంటే స్కిన్నర్. ఓకేనా. ఇక్కడ పిల్లి ఉంటుంది, ఇక్కడ ఎలుక ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ పజిల్ బాక్స్ ఈ ప్రయోగం ఏంటంటే, ఒక థాండైక్ ఏం చేశాడు, ఒక పజిల్ బాక్స్ లో ఆకలితో ఉన్న పిల్లిని వేస్తాడు. దాంట్లో బాక్స్ బయట ప్లేట్లు ఏం చేస్తాడు, ఒక చిన్న చేప ముక్కను పెడతాడు. పిల్లి, చేప ముక్క లేదా ఏదో ఒక ఆహారాన్ని పెడతాడు. అయితే పిల్లి బయటకు రావడానికి ఏం చేస్తుంది, ఆ బోన్ గ్రిల్స్ ని కొరకడము, గోళ్ళతో గిచ్చడము, గీకడం, అట్లాంటి రకరకాల ఎర్రర్స్ చేస్తుంది, ప్రయోగాలు చేస్తుంది, ఎర్రర్స్ చేస్తుంది. అయితే అట్లా చేస్తుండగా అనుకోకుండా ఒకసారి ఏమవుతుంది, ఒక ఆ పజిల్ బాక్స్ యొక్క మీట మీద లేదా లివర్ మీద దాని కాలు పడుతుంది. కాలు పడగానే ఆటోమేటిక్ ఏమొస్తుంది, తలుపు తెరుచుకుంటుంది, బయటికి వస్తుంది, చేపని తినేస్తుంది. అంటే అప్పుడు దానికి అర్థమవుతుంది అనమాట. అంటే ఆ ప్రయోగాలు చేస్తూ ఆ చేప ముక్క కోసం లేదా ఆహారం కోసం తన ఎర్రర్స్ చేస్తూ ఆ బాక్స్ ను టచ్ చేస్తూ ఆ లివర్ ను టచ్ చేయడము, నిదానంగా ఏం చేస్తుంది, అది లివర్ టచ్ చేస్తే ఆ బాక్స్ ఓపెన్ అవుతుంది, నాకు ఆహారం వస్తుంది అనే విషయం తెలుసుకుంటుంది. అంటే ట్రయల్స్ చేస్తుంది. ఫస్ట్ ట్రయల్స్ చేసి తన దోషాలను మొత్తం కూడా తగ్గించుకొని ఏమవుతుందంటే అది తన ఫలితాన్ని సాధిస్తుంది. దీని సింపుల్ ఎగ్జాంపుల్ మనము చెప్పుకోవచ్చు ఏంటంటే, మనం పిల్లలు సైకిల్ దొక్కినప్పుడు కింద పడతారు చూడండి, సైకిల్ దొక్కినప్పుడు కింద పడి దెబ్బలు తగిలించుకుంటారు. అయినా కూడా ఏం చేస్తారు, నిదానంగా నేర్చుకుంటారు. ఈ ఎగ్జాంపుల్ పిల్లలకు సంబంధించి ఈ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మ్యాథ్స్ లో కొత్త ప్రాబ్లమ్స్ నేర్చుకునేటప్పుడు 2-3 సార్లు తప్పులు పోయినా కూడా, మ్యాథ్స్ లో 2-3 సార్లు తప్పులు పోయినా కూడా వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు, ట్రయల్ చేస్తుంటారు. అట్లా కాకుండా టైప్ రైటింగ్ నేర్చుకునేటప్పుడు కూడా మనం 2-3 సార్లు తప్పులు పోయినా కూడా నిదానంగా అంటే ట్రయల్ చేస్తూ ఎర్రర్స్ ని తగ్గించుకునే సిద్ధాంతం ఏంది, థాండైక్ యత్నదోష అభ్యసన సిద్ధాంతం. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కోహెలర్. నేను ఈ అన్ని ప్రశ్నలకు సంబంధించి వీటిని చిన్న మీ కీ పాయింట్స్ కూడా ఇస్తానండి, కీవర్డ్స్ కూడా ఇస్తాను, నెక్స్ట్ పేజీలో ఉన్నాయి అవి. అంటే ఒక ప్రశ్న చూడగానే అందులో ఉన్న కీవర్డ్స్ ఆధారంగా ఏ శాస్త్రవేత్త అయ్యుంటాడు, ఏ సిద్ధాంతం అయ్యుంటుంది అనేది నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నెక్స్ట్ పేజీలో. ఓకేనా. కోహెలర్ ఏంది, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఈ సిద్ధాంతాల నుండి మీకు 3 లేదా 4 ప్రశ్నలు ఈజీగా వస్తాయండి. కోహెలర్ ఏంది, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. దీనికి ఏంది, చింపాంజీ. ఇది గుర్తుపెట్టుకోవాలండి, చింపాంజీ. దాని పేరు పేరు సుల్తానా, ఆ చింపాంజీ పేరు. ఓకేనా. ఏం చేసిండి నా కోహెలరు, ఒక సుల్తానా అనే తెలివైన చింపాంజీని ఏం చేశాడంటే ఒక గదిలో ఉంచిండు. గదిలో ఉంచి ఆ పై కప్పుకి ఏం చేసిండు, అరటి పండ్లను వేలాడదీసిండు. అరటి పండ్లు, ఇక్కడ అరటి పండ్లు అనే పదం రాలేదు, మర్చిపోయినట్టున్నా నేను. అరటి పండ్లు వేలాడదీసి ఏం చేసిండు, అక్కడ కొన్ని ఖాళీ పెట్టెలు ఉంచిండు. ఆ పెట్టెలు ఉంచిండు. ఆ పెట్టెలు ఉన్నది దానికి తెలుసు, అరటి పండ్లు ఉన్నది తెలుసు, కానీ పెట్టెలతో ఏం చేయాలనేది దానికి తెలియదు. అరటి పండ్ల కోసం ఎగిరింది, దానికి దొరకలేదు, అందలేదు. చివరిగా తర్వాత ఏం చేసింది, పరిశీలించి సడన్ ఫ్లాష్, ఇది గుర్తుపెట్టుకోవాలి, సడన్ ఫ్లాష్, అకస్మాత్తుగా హఠాత్తుగా దానికి ఒక ఐడియా వచ్చి పెట్టెలన్నీ పేర్చుకొని దానిపైకి ఎక్కి తింది. అంటే మనకు తెలియకుండా హఠాత్తుగా వచ్చేది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. హఠాత్తుగా మనకు సమాధానం దొరుకుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఎంత ఆలోచించినా ఒక్కోసారి దొరకదు, ఆ హఠాత్తుగా అది వస్తుంది. ఉదాహరణకు మనం ఎగ్జామ్లో కూర్చొని మనం ఏం చేస్తామంటే ఆలోచిస్తాం, ఆన్సర్ రాదు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఆన్సర్ వస్తుంది, అరే ఇదే అనిపిస్తుంది. అదే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కొత్త ఆవిష్కరణలు అన్నీ కూడా అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతానికి ఉదాహరణనే. ఉదాహరణకు మనకు
ఆర్కిమెడిస్ సిద్ధాంతం చూడండి. ఆయన స్నానం చేస్తున్నప్పుడు ఆయన అనుకోకుండా తన సిద్ధాంతానికి సూత్రాన్ని కనుగొంటాడు. యురేకా అని అరుస్తాడు చూడండి. అది అంతర్దృష్టి సిద్ధాంతానికి ఉదాహరణ. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ బంధూరా అనగానే సాంఘిక అభ్యసన సిద్ధాంతం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆల్బర్ట్ బంధూరా సాంఘిక అభ్యసన సిద్ధాంతం. బంధూరాది సిద్ధాంతం ఏంది? ఒక బోబో డాల్ అనే ఒక డాల్ ఏర్పాటు చేసి ఒక డాల్ తీసుకుంటాడు ఆయన. అది ప్లాస్టిక్ బొమ్మ, గాలి కొట్టి ఉన్నటువంటి బొమ్మ. కొంతమంది పిల్లల్ని తీసుకుంటాడు. అయితే ఈ గాలితో నింపిన పెద్ద ప్లాస్టిక్ బొమ్మను ఏం చేస్తాడు ఆయన? దాన్ని కొడుతూ వీళ్ళందరూ చూపిస్తాడు పిల్లలకి. అయితే కొంతమంది పిల్లలకి ఏం చేస్తాడు అంటే ఇక్కడ 2-3 గ్రూపులు చేస్తాడు అనమాట. 1, 2, 3 గ్రూపులు చేస్తాడు. మొదటి గ్రూప్కి ఏం చేస్తాడు? మెచ్చుకుంటూ కొడతాడు వాళ్ళని. అర్థమవుతుందా? ఆ గాలి నింపిన బోబో డాల్ని ఏం చేస్తాడంటే కొడుతూ మెచ్చుకున్నట్టు చేస్తాడు. అంటే మెచ్చుకుంటాడు, ప్రశంసిస్తాడు. నెక్స్ట్ రెండవ గ్రూప్కి ఏం చేస్తాడు? శిక్షించినట్లు చూపిస్తాడు. ఆ బోబో డాల్ని శిక్షించినట్టు కొడుతూ, అంటే శిక్షించేటప్పుడు ఎలా కొడతామో అలా కొడుతున్నట్టు చూపిస్తాడు. మూడో గ్రూప్కి ఏం చూపిస్తాడు? అసలు ఏం చూపియాడు, కొట్టాడు. ఆ బొమ్మను ఊరికే చూపిస్తాడు అనమాట. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఏ గ్రూప్ పిల్లలైతే బొమ్మను మెచ్చుకున్నట్టు కొట్టారో ఆ గ్రూప్ పిల్లలు ఏం చేస్తారంటే దాన్ని అనుకరిస్తారు అనమాట. అట్లా మెచ్చుకున్నట్టే కొడతారు, వాళ్ళు కూడా అనుకరిస్తారు. అంటే దీనికి స్కూల్ లైఫ్లో ఉదాహరణ ఏంటంటే, మనకు ఉదాహరణకు సినిమాల్లో హీరోలు స్టంట్లు చేస్తారు, స్టంట్లు లేకుంటే ఫైట్లు చేస్తారు. ఈ ఫైట్లన్నీ కూడా పిల్లలు ఈ రకంగా బంధూరా సాంఘిక అభ్యసన సిద్ధాంతం ప్రకారం పరిశీలనాత్మక అభ్యసనం ద్వారా పిల్లలు నేర్చుకుంటారు. అంటే వాళ్ళలాగా అనుకరించడం, ఫైట్లు చేయడము, వాళ్ళలాగా స్టంట్లు చేయడము. ఇంతకుముందు చాలా కొన్ని సీరియల్స్లో పైనుండి దూకి చనిపోయిన పిల్లలు ఉన్నారు చూడండి. అంటే సీరియల్స్లో ఉన్న వాటిని అనుకరించడం, సినిమాల్లో ఉన్న వాటిని అనుకరించడం, రీల్స్లో ఉన్న వాటిని అనుకరించడం, ఇదంతా కూడా ఏంటంటే ఆల్బర్ట్ బంధూరా సాంఘిక అభ్యసన సిద్ధాంతానికి కిందికి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వాట్సన్ ప్రవర్తనవాదం. వాట్సన్ అనగానే ప్రవర్తనవాదం గుర్తుకు రావాలి. ఈయన ప్రయోగం ఏంటంటే 11 నెలల శిశువుని తీసుకొని ఒక తెల్లటి ఎలుక తీసుకొని ప్రయోగం చేశాడు. ఇక్కడ నేను ఈ పదాలు ఎందుకు వాడానంటే, ప్రయోగం చేసిన జంతువులు ఈ పదాలు ఎందుకు వాడానంటే, ఈ పదాలు వచ్చినాయంటే ఈ సిద్ధాంతాలని అర్థం. ఈ సిద్ధాంతాలు అనగానే ఈ శాస్త్రవేత్తలని అర్థం. అది గుర్తుపెట్టుకోవడానికి మీకు సింపుల్గా ఒకటే పేపర్లో నేను తయారు చేశాను. ఇది నేను మీకు PDF కూడా లింక్ పెడతాను, ఇది డౌన్లోడ్ చేసుకోండి. సింపుల్గా ప్రింట్ తీసుకుని 1-2 సార్లు చదువుకుంటే ఈజీ ఉంటుంది. ఓకేనా. వాట్సన్ ఏంది? ప్రవర్తనవాదం. ఈయన ఏం చేశాడు? JB వాట్సన్ ఏం చేశాడు? ఒక 11 నెలల బాబు ప్రయోగం చేస్తాడు. ఆయన పేరు ఏం పేరు అంటే లిటిల్ ఆల్బర్ట్ అనే పేరు ఆ పిల్లవాడి పేరు. అయితే ఆ బాబుకి ఏం చేశాడు? ఫస్ట్ ఒక తెల్లటి ఎలుకను చూపిస్తాడు. పిల్లవాడు భయపడాడు. కానీ ఆ పిల్లవాడు ఎలుకను తాకిన ప్రతిసారి ఏం చేస్తాడు? ఒక శబ్దం చేస్తాడు. పిల్లవాడు ఆ ఎలుకను తాకిన ప్రతిసారి పెద్దగా శబ్దం చేస్తాడు. అంటే ఆ పిల్లవాడు ఏమనుకుంటాడు? ఎలుకను తాకితే శబ్దం వస్తుంది అంటే ఆ మనసులో ఏమవుతుంది? ఎలుక అంటే భయం ఏర్పడిపోతుంది. ఆ పిల్లవాడికి భయం ఏర్పడిపోతుంది ఎలుక అంటే. అంటే ఏదైనా ఒక సందర్భాన్ని అనుసరించి మన మనసులో ఒక అంశాన్ని ఫిక్స్ చేసుకుంటాం. ఆ ఫిక్స్ చేసుకునేది ఏంటంటే ప్రవర్తనవాదం, బిహేవియరిజం. ఎవరు? వాట్సన్. ఆ ఉదాహరణకు మనకు స్కూల్ లైఫ్లో ఏం చేసుకోవచ్చు అంటే, ఉదాహరణకు ఎవరైనా టీచర్ బాగా ఏదైనా ఒక సబ్జెక్ట్ టీచర్ సపోజ్, లేదా పీఈటీ టీచర్ కానీ ఏదైనా ఒక సబ్జెక్ట్ టీచర్ కానీ బాగా పిల్లల మీద అరుస్తూ కోపడుతున్నారు అనుకోండి. ఈ అరుపులంటే కోపం అంటే భయపడే పిల్లవాడు ఆటోమేటిక్గా ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపడు. ఆ సబ్జెక్ట్ అంటేనే ఆ పిల్లవాడికి భయం వేస్తుంది. ఆ సబ్జెక్ట్ క్లాస్ అంటేనే పిల్లవాడికి విరక్తి కలుగుతుంది. చివరికి వాడు లైఫ్ లాంగ్ అంతా కూడా ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపడు. ఆ సబ్జెక్ట్ అంటేనే ఒక రకమైన భయం కలుగుతుంది. ఈ ఉదాహరణ మనకి ఇస్తాడనమాట. ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని, ఉదాహరణకు మ్యాథ్స్ సబ్జెక్టో, తెలుగు సబ్జెక్టో, సోషల్ సబ్జెక్టో తీసుకొని ఒక సబ్జెక్ట్ టీచరు పిల్లలతో అరుస్తూ ఉండి ప్రవర్తించడంతో ఆ పిల్లవాడు తన జీవితంలో ఆ సబ్జెక్ట్ అంటేనే భయపడే స్థితికి చేరుకున్నాడు. ఇది క్రింది ఏ శాస్త్రవేత్తకు సంబంధించిన సిద్ధాంతం? ఇది వాట్సన్ ప్రవర్తనవాదానికి సంబంధించిన సిద్ధాంతం అని అర్థం. ఓకేనా. ఇలా గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ పియాజే అనగానే మనకు గుర్తు రావాలి కాగ్నిటివ్, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అని గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఏం చేశాడంటే సొంత పిల్లల
మీదనే పరిశీలన చేసిండు. తన పిల్లల మీదనే మానసిక సంజ్ఞానాత్మక వికాస పరిశోధన చేసిన వాళ్ళు ఎవరంటే జీన్ పియాజే. ఏం చేసిండు ఈయన అంటే, పిల్లల వయస్సు పెరిగే కొద్దీ వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది, లోకాన్ని అర్థం చేసుకునే విధానం ఎలా ఉంటుంది, సమాజాన్ని అర్థం చేసుకునే విధానం ఎలా ఉంటుంది అనేది పరిశోధన చేసిండు. ఉదాహరణకు మీకు క్వశ్చన్ ఎట్లా రావచ్చు అంటే, ఒక స్కూల్లో 2వ తరగతి పిల్లవాడు ఉన్నాడు, లేదా 9వ తరగతి పిల్లవాడు ఉన్నాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2వ తరగతి పిల్లవాడు 2+2 అని చెప్పినప్పుడు, లేదా 1వ తరగతి పిల్లవాడు అనుకుందాం, 2+2 అని చెప్పినప్పుడు 4 అని చెప్పాలి అంటే 2 రాళ్ళు కానీ 2 చాక్లెట్లు కానీ ఏవో పెట్టి కలపాలి వాటిని. అంటే కౌంట్ చేసే విధానం ఏంది, రాళ్లతో కానీ గింజలతో కానీ చాక్లెట్లతో కానీ కౌంట్ చేయగలుగుతాడు. ఓకేనా? అది 2వ తరగతి లేదా 1వ తరగతి పిల్లవాడి మానసిక స్థాయి. అంటే కంటికి కనిపించే వస్తువుల ఆధారంగా నేర్చుకుంటాడు. అది కాంక్రీట్ అంటే ఏంది, మూర్త ఆలోచన ద్వారా పిల్లవాడు నేర్చుకుంటాడు. ఓకేనా? అదే 9వ తరగతి పిల్లవాడు ఉదాహరణకు XY ఇట్లాంటి లెక్కలు కూడా చేస్తాడు. అంటే కంటికి కనపడని అంశాలను కూడా నేర్చుకుంటాడు. ఇది అమూర్త ఆలోచన. మూర్త అమూర్త అనే అంశాలను సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఆధారంగా ప్రతిపాదించింది ఎవరంటే జీన్ పియాజే. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే పిల్లల వయస్సును బట్టి, ఇక్కడ ప్రశ్న మనకి ఎట్లా రావచ్చు అంటే, పిల్లల వయస్సును బట్టి స్కూల్ సిలబస్ మారుతుంది. ఇది జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఆధారం చేసుకొని జరిగే మార్పు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లారెన్స్ కోల్బర్గ్ ఏం చేశాడు చెప్పండి ఒకసారి. లారెన్స్ కోల్బర్గ్ అనగానే నైతిక వికాసం, పియాజే సంజ్ఞానాత్మక, వాట్సన్ ప్రవర్తనవాది, బందూరా సాంఘిక, ఇట్లా గుర్తుపెట్టుకోవాలండి. కోల్బర్గ్ అంటే ఎవరు? నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించండి. ఈయన ఏం చేసిండు, ఒక పిల్లలకు ఒక కథ చెప్పిండు. ఒక కథ లాంటిది. ఏందది? 72 మంది పిల్లలకు ఏం చేశారు, హైంజ్ అనే ఒక కథ చెప్పాడు. హింజ్ లేదా హైంజ్ ఎట్లన్నా పలకండి, నో ప్రాబ్లం. దొంగతనం చేసిన కథ. ఏంది సింపుల్గా ఇది, ఒక హైంజ్ అనే ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆయన భార్య ప్రాణాపాయంలో ఉంటే, అంటే ప్రమాదంలో ఉంటే, మందుల షాపు వానికి డబ్బులు ఎక్కువ ఇవ్వాలి, మందుల షాపు వాడు ఎక్కువ డబ్బులు అడుగుతున్నాడు అని చెప్పేసి ఆ మందులను ఏం చేస్తాడు, దొంగతనం చేస్తాడు. అర్థమవుతుంది కదండి? ఒక వ్యక్తి తన భార్య ప్రాణాపాయంలో ఉంటే మందుల షాపు వాడికి డబ్బులు ఎక్కువ ఇవ్వాలి, తన దగ్గర డబ్బులు లేకపోవడంతో అతడు ఏం చేస్తాడంటే దొంగతనం చేస్తాడు. 72 మంది పిల్లలకు ఈ పాఠం చెప్తాడు, ఈ కథ చెప్తాడు. ఈ కథ చెప్పి వాళ్ళు చెప్పే సమాధానం, అంటే హైంజ్ చేసింది తప్ప ఒప్ప, ఆయన చేసింది తప్ప ఒప్ప అని అడిగి వాళ్ళు చెప్పే సమాధానాల ఆధారంగా పిల్లల నైతిక స్థాయిలను విభజిస్తాడు అనమాట. వీళ్ళు చెప్పే సమాధానాల ఆధారంగా నైతిక స్థాయిని విభజిస్తాడు. అంటే దీన్ని స్కూల్ లైఫ్లో మనకు బిట్ ఎట్లా అడుగుతాడంటే, ఉదాహరణకి ఎగ్జామ్ హాల్లో ఒక పిల్లవాడు కాపీ కొడుతున్నాడు. ఈ కాపీ కొట్టిన విషయము ఏ అనే పిల్లవాడు కాపీ కొడుతున్నాడు, కాపీ కొట్టిన విషయం బి అనే పిల్లవాడు చూశాడు. బి అనే పిల్లవాడు చూసి టీచర్కి చెప్పాలనా వద్దా, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, టీచర్కి చెప్పట్లేదు, నా ఫ్రెండే కదా కాపీ కొట్టని పాస్ అవుతాడు అని చెప్పట్లేదు. అంటే ఒకానొక వ్యక్తి ఒకానొక సందర్భంలో ఏం చేస్తాడు, చెప్తాడు. ఒకానొక వ్యక్తి ఒకానొక సందర్భంలో ఏం చేస్తాడు, చెప్పడు. అంటే ఇట్లాంటి 2 రకాల ఉదాహరణలు ఇచ్చి ఈ నైతిక పరిపక్వతలను, నైతిక వికాసాన్ని ఏ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు, లేదా ఇది ఏ సూత్రం కిందికి వస్తుంది, ఏ వికాస సిద్ధాంతం కిందికి వస్తుంది అని చెప్పి అడగడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా? అంటే ఒకే రూల్ ఒకటే, అంటే కాపీ కొడితే తప్పు అనేది రూలు. కానీ ఒకడు ఏం చేస్తాడు, తప్పు అని చెప్తాడు, టీచర్కి చెప్తాడు. రెండోవాడు ఏం చేస్తాడు, తప్పే కానీ నా స్నేహితుడు పాస్ కావాలి అంటే ఇది తప్పదు అని చెప్పేసి రెండోవాడు చెప్పాడు. ఈ రకంగా అనమాట. ఈ రకంగా అంటే నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం పిల్లలలో నైతిక మార్పులు ఈ రకంగా కలుగుతాయి. వాడి ఆలోచన ధోరణిని బట్టి నైతిక మార్పులు కలుగుతాయి అనేది లారెన్స్ కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం యొక్క మూల అంశం అన్నమాట. నెక్స్ట్ ఫ్రాయిడ్ అనగానే మనకు తెలిసింది ఏంది, మనో విశ్లేషణ, సైకో అనాలిసిస్ సిద్ధాంతం, మనో విశ్లేషణ సిద్ధాంతం.
ఫ్రాయిడ్ ఏం చేశాడు, తన దగ్గరికి వచ్చే పేషెంట్ల మానసిక విశ్లేషణ మరియు కళలను అధ్యయనం చేసి ఇది ఒక విశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఫ్రాయిడ్ అనగానే మనకు గుర్తుకు రావాలి ఏంటిది, మనోవిశ్లేషణ సిద్ధాంతం. ఏం చేసిండు ఈయన, ఆయన దగ్గరకు వచ్చే రోగుల మానసిక స్థితిని విశ్లేషించిండు. నెక్స్ట్ వారికి పడ్డ కళలను అడిగి ఇక్కడ మనకు మనస్సులో 3 శక్తులు ఉంటాయని చెప్పిండు. 1 ఇడ్, 2 ఈగో, 3 సూపర్ ఈగో. ఇడ్, ఈగో, సూపర్ ఈగో 3 శక్తులు ఉంటాయి. ఈ 3 శక్తుల గందరగోళంతోటే మనము మానసికంగా ఆలోచిస్తాము. మంచైనా చెడైనా ఈ 3 శక్తులు ప్రతిపాదిస్తాయి. ఈ 3 శక్తులు మనల్ని వెంటాడుతుంటాయి, గందరగోళ స్థితిలో నెట్టుతుంటాయని చెప్తాడు. ఉదాహరణకి ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఒక పిల్లవాడికి ఆకలి అవుతుంటుంది, క్లాస్ మధ్యలో లంచ్ తినాలనేది కోరిక. మనకి ఆకలి అవుతుంటుంది, బాగా తినాలి అని. ఇడ్ ఏమంటుంది, తినంటది. అర్థమవుతుంది కదా. ఇడ్ ఏమంటది, తిను, ఏముంది నీకు ఆకలి అవుతుంది కదా తిను అంటది. ఈగో ఏమంటది, తినకూడదు, ప్రాక్టికల్. ఈగో అనేది ప్రాక్టికల్ అనమాట. తినకూడదు, ఇప్పుడు బెల్లు కొట్టే వరకు ఆగాలి అంటది. సూపర్ ఈగో ఏమంటది, టీచర్ పాఠం చెప్తున్నాడు, పాఠం వినాలే, పాఠం వినడం నా బాధ్యత, నా కర్తవ్యం అని సూపర్ ఈగో చెప్తుంది. చూడండి, ఇక్కడ ఇడ్ ఏమంటది, తక్షణ కోరిక, చేసేయి, నీ ఏమన్నా అయితే నేను చూసుకుంటే చేసేయి అనేది. ఈగో ఏం చెప్తుంది, ప్రాక్టికల్, చేయకూడదు, అది తప్పు కాదు, అది రూల్ కాదు. అర్థమవుతుంది కదా. ఈగో చెప్తుంది. సూపర్ ఈగో ఏమంటది, లేదు అసలు చేయకూడదు, అది రూల్ కాదు, చేయకూడదు, నేను వచ్చింది చదువుకోవడానికి, పాఠం వినాలి, పాఠం విన్న తర్వాత బెల్ అయినాకనే నేను తినాలి అనేది సూపర్ ఈగో చెప్తుంది. ఇది సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మనో విశ్లేషణ సిద్ధాంతం. నెక్స్ట్ మీకు సింపుల్ టెక్నిక్స్ అండి, లాస్ట్ వరకు చూడండి. నేను మీకు బిట్స్ ఎట్లా వస్తే మీరు ఎట్లా దాన్ని ఆన్సర్ చేయాలి, సింపుల్ టెక్నిక్ చెప్తా. అంటే పరీక్షలో ప్రశ్న చూడగానే ఆప్షన్ ఎంచుకోవడానికి ఈ లింక్స్ గుర్తుపెట్టుకోండి మీరు. నీకు వైగాట్స్కి అనేది వచ్చింది అనుకోండి, ఈయన సిద్ధాంతం ఏంటంటే సామాజిక సాంస్కృతిక వికాస సిద్ధాంతం. ఇందులో ఈ సామాజిక సాంస్కృతిక సిద్ధాంతము, వైగాట్స్కి అనే పదాలు వచ్చినప్పుడు కీవర్డ్స్ ఏముంటాయంటే ఈ పదాలు ఉంటాయి. తెలుగులో ఇంగ్లీష్లో 2 రాశాను నేను. సమీప వికాస మండలం అనే పదం ఒకటి ఉంటుంది. నెక్స్ట్ తాత్కాలిక సహాయం అనే ఒక పదం ఉంటుంది. వ్యక్తిగత సంభాషణ అనే పదం ఉంటుంది. ఈ 3 పదాలలో ఏదో ఒక పదం తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంటుంది. కీవర్డ్స్ అన్నమాట ఇది. సమీప వికాస మండలము, తాత్కాలిక సహాయము, వ్యక్తిగత సంభాషణ ఇట్లాంటివి వచ్చినప్పుడు సమాజము, లేదా వైగాట్స్కి సమాజము, తోటివారు, సమీపవారు ఇట్లాంటి పదాలు వచ్చినప్పుడు వైగాట్స్కి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు పెద్దగా 3-4 లైన్లు ఇస్తారండి ప్రశ్న, అంతా చదివి మీరు ఈ 2-3 పదాలను తీసుకున్నారనుకోండి వైగాట్స్కి అని గుర్తుపెట్టుకోవాలి, సింపుల్. నెక్స్ట్ నోమ్ చామ్స్కీ, ఇది ఈజీ. భాష అనే పేరు వచ్చినప్పుడు నోమ్ చామ్స్కీని వాడండి. భాషా వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించండి. ఈయన భాషా గ్రహణ పరికరము, వ్యాకరణము, సార్వత్రిక వ్యాకరణము ఇట్లాంటి పదాలు వచ్చినప్పుడు నోమ్ చామ్స్కీ పదం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నోమ్ చామ్స్కీ అనగానే భాషా వికాస సిద్ధాంతం. తెలుగులో కూడా ఈయన భాషా వికాస సిద్ధాంతం నోమ్ చామ్స్కీ ప్రతిపాదించాడు. నెక్స్ట్ ఎరిక్ ఎరిక్సన్ అనగానే మీకు ఏంటంటే సాంఘిక వికాస సిద్ధాంతము. ఇక్కడ మీకు కీవర్డ్స్ ఏంటంటే 8 దశలు ఉంటాయి ఈయన దాంట్లో. కౌమార దశలో సంక్షోభం, పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర గందరగోళం, ఈ పదాలు వచ్చినప్పుడు ఎరిక్ ఎరిక్సన్ అనే మీరు శాస్త్రవేత్తను గుర్తుపెట్టుకోవాలి. ఎరిక్ ఎరిక్సన్ సాంఘిక వికాస సిద్ధాంతం, ఈ కీవర్డ్స్ అన్నమాట. కీవర్డ్స్ ఇవి ఉంటాయి, ఓకేనా. కార్ల్ రోజర్స్ అనగానే ఆత్మ, రోజర్స్ అంటే ఆత్మ, ఓకేనా. వాస్తవాత్మ, ఆదర్శాత్మ, కాంగ్రుయన్స్, ఇన్కాంగ్రుయన్స్ ఈ పదాలు వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, కార్ల్ రోజర్స్ అనే పేరును గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జెరోమ్ బ్రూనర్ అనగానే మీకు ఏంటంటే దశలు ఉంటాయి, 3 దశలు. క్రియాత్మక దశ, దృశ్య ప్రతిరూప దశ, సంకేతాత్మక దశ, ఈ 3 దశలు వచ్చినప్పుడు ఈయన పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇందాక అవతల పేజీలో లేని ఎక్స్ట్రా వాళ్ళని ఇస్తున్నాండి ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ సర్పిలాకార విద్యా ప్రణాళిక ప్రవేశపెట్టింది ఎవరంటే బ్రూనర్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హోవార్డ్ గార్డ్నర్ ఏం చేశాడు, ఈయన బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిండు. 8 రకాల ప్రజ్ఞలు ఈయన చెప్పింది, 8 రకాల ప్రజ్ఞలు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇతరులను అర్థం చేసుకునేది, తనను తాను అర్థం చేసుకునేది, ఇంటర్పర్సనల్
ఇంట్రాపర్సనల్ గుర్తుపెట్టుకోవాలి. ఇంట్రా అంటే తనను తాను, ఇంటర్ అంటే ఇతరులను. ఇది ఎవరు? గార్డ్నర్. ఇది గుర్తుపెట్టుకోండి. సింపుల్ అండి. మీకు పరీక్ష పేపర్లో ప్రశ్న పెద్దగా ఉండి గందరగోళంగా అనిపించినప్పుడు, అంటే ఏం పెట్టాలో, ఆప్షన్ ఏం పెట్టాలో అనుకున్నప్పుడు ఏం చేయాలి? సింపుల్, ఆ కీవర్డ్ పెట్టుకోండి. కీవర్డ్ లాజిక్ వాడాలి. ఈ కీవర్డ్ ఆధారంగా మీరు ఆ శాస్త్రవేత్తని కానీ ఆ సిద్ధాంతాన్ని కానీ ఆన్సర్ చేసేయచ్చు. అంతేకాకుండా మీకు ఏమవుతుందంటే ఇందులో టెట్లో మనకి మైనస్ మార్కులు లేవు కాబట్టి కన్ఫ్యూజ్ కానవసరం లేదు. పెద్దగా ఉండి గందరగోళంగా ఉన్నప్పుడు ఈ కీవర్డ్స్ ఆధారంగా మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఉదాహరణ చెప్పండి. వైగార్డ్స్కి అన్నప్పుడు స్కఫోల్డింగ్ కానీ, సమాజం కానీ, తోటివారు కానీ, ఇది ఈ పదాలు ఉంటాయి, తప్పనిసరిగా ఉంటాయి. ఓకేనా? పియాజే అంటే స్కీమా, అసిమిలేషన్ ఇట్లాంటి పదాలు ఉంటాయి. పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం, సంజ్ఞానాత్మక, పూర్వ ప్రచాలక ఇట్లాంటి పదాలు ఉంటాయి అన్నమాట. ఈ పదాల కోసం వెతికితే ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇదండి మీకు సైకాలజీలో శాస్త్రవేత్తలకు, సిద్ధాంతాలకు సంబంధించి ఇందులో మీకు 3 లేదా 4 ప్రశ్నలు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంటుంది. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఒకసారి మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోనే తెలుగు సంబంధించిన అన్ని చాప్టర్స్ కూడా మనకి ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇందులో మెటీరియల్ కూడా నేను ఫ్రీగా డౌన్లోడ్ లింక్ పెట్టాను, ఒకసారి దాన్ని కూడా చూసుకోండి. ఈ పేపర్ను కూడా నేను డౌన్లోడ్కి పెడతానండి, గూగుల్ లింక్ పెడతాను, అందులో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 1కి 2 సార్లు చదివితే ఆటోమేటిక్గా మీకు నోటెడ్ అయిపోతుంది. 3-4 మార్కులు ఈజీగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.